అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ వలన వేరే వారికి చూసే అవకాశం వస్తుంది. ఈరోజు వీడియోలో మనుషులకు దీర్ఘాయుష్షు ఎలా దొరికింది, మరియు అసలు మనుషులు 100 ఏండ్లు ఎలా బ్రతుకుచున్నారు, అసలు బ్రహ్మదేవుడు మనుషులకు 100 ఏండ్ల ఆయుష్ ఇచ్చాడా, ఆ విషయాలు తెలుసుకుందాం. ఒకానొకసారి మానస సరోవరంలో చాలా అంశలు అటూ ఇటూ తిరుగుచున్నాయి. అందులో ఒక అంశ అటూ ఇటూ తిరుగుచూ ఉంది. దాని ఆలోచనలు దానివి. అలా నీటిలో విహరిస్తూ ఉంది. అలాగే కైలాసంలో ఆ మహాదేవుడు కూడా కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. మానస సరోవరంలో ఉన్న హంస దృష్టి అక్కడి నుండి వెళ్ళుచున్న 3 ప్రాణులపై పడుతుంది. అందులో ఒక ప్రాణి గాడిద, రెండవది కుక్క, మూడవది గుడ్లగూబ. వీటిని ఆ హంస చూస్తుంది. ఆ 3 ప్రాణులు చాలా సంతోషముగా వాటి భాషలో ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుతూ వస్తున్నాయి. గాడిద అంటుంది, నా ఆయుష్ను 20 ఏండ్లు తగ్గించుకున్నాను అని గాడిద చెప్పింది. తర్వాత కుక్క కూడా నా వయస్సును కూడా 20 సంవత్సరాలు తగ్గించుకున్నాను అని, మరియు గుడ్లగూబ కూడా అలాగే చెప్పింది. ఇదంతా గమనిస్తున్న హంస ప్రక్కకు వచ్చి ఆలోచించి నేరుగా కైలాసమును చేరుకుంటుంది. అక్కడ మహాదేవునికి నమస్కరిస్తుంది. హంసను చూచి మహాదేవుడు, ఏమిటి సంగతి, ఇలా వచ్చావు అంటాడు. వెంటనే హంస, నేను ఒక ముగ్గురిని చూశాను. ఆ ముగ్గురు వారి వయస్సును తగ్గించుకున్నాము అని మాట్లాడుకుంటున్నారు. చాలా సంతోషముగా ఉన్నారు అని మహాదేవునిని అడుగుతుంది. దీనికి కారణం ఏమిటి చెప్పుమని అడుగుతుంది హంస. అప్పుడు ఆ మహేశ్వరుడు హంసతో అంటాడు, నేను చెప్పబోయే విషయము శ్రద్ధగా విను. బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించి ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కరికి ఆయుష్ను ఇచ్చాడు. నువ్వు చెప్పిన 3 జీవులు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మదేవుడు వారిని చూసి, ఏమిటి ముగ్గురు ఒకేసారి వచ్చారు, విషయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు అవి 3 కలిసి ఒకేసారి ముక్త కంఠంతో ఇలా అన్నాయి, ఓ దేవా, మీరు మాకు ఎంత ఆయుష్ని ఇచ్చారో దయచేసి చెప్పండి అన్నాయి. అప్పుడు మనుష్యుడు కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీ నలుగురికి 40 సంవత్సరాల వయసు ఇచ్చాను అని చెబుతాడు. నేను చెప్పిన ప్రకారము మీరు వెళ్ళి మీ జీవితాన్ని గడపండి అని అంటాడు. ఆ మాటలు విన్న గాడిద, ఓ బ్రహ్మదేవా, ఓ మహానుభావ, మాకు మీరు మా వయస్సు 40 ఏండ్లు ఇచ్చారా? నాకు ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం వెతికి అలసిపోయి చచ్చిపోతాను. అందువలన నా వయస్సును 20 సంవత్సరాలు తగ్గించండి ప్రభు అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే, నీవు చెప్పినట్లు నీ వయసు తగ్గిస్తాను. కానీ నీ వయస్సును ఎవరు తీసుకుంటారు మరి అంటాడు. నువ్వు నీ వయస్సును ఆ ముగ్గురిలో ఎవరైనా తీసుకుంటే నీ వయసు తగ్గిస్తాను, వారిని అడుగు అంటాడు. అంతలోనే అక్కడ ఉన్న మనిషి, ఓ దేవా, ఆ వయస్సును నాకు ఇప్పించండి అని అడుగుతాడు. అలా గాడిద ఆయుష్షు బ్రహ్మదేవుడు 20 సంవత్సరాలను మనిషికి ఇచ్చేస్తాడు. మనిషికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వయసు 40 సంవత్సరాలు అయితే మిగిలిన 20 సంవత్సరాలు గాడిద ఇచ్చిన వయస్సు. అలా మనిషికి
60 సంవత్సరాల వయసు అవుతుంది. గాడిద చాలా సంతోషిస్తుంది. ఆహారం కోసం చాలా కష్టపడవలసిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులు హాయిగా బ్రతకవచ్చునని. లేకుంటే ఆహారం వెతికి వెతికి అవస్థ పడేదానిని అని అనుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న కుక్క బ్రహ్మదేవునితో, ఓ దేవా, మీరు గాడిదకు న్యాయం చేశారు. నాకు కూడా 40 సంవత్సరాల వయసు అక్కరలేదు. ఎందుకంటే నన్ను అందరూ చాలా తిడుతారు, ఇంటికి కాపలాగా ఉంచుతారు, చాలా విసిగిస్తారు. నేను వాటిని తట్టుకోలేను. అందుకని గాడిదకు తగ్గించినట్లే నా వయసు కూడా తగ్గించండి అని అడుగుతుంది కుక్క. నేను 40 ఏళ్ళు బ్రతికి కష్టాలు పడడము తప్ప ఏమి చేయవలసింది లేదు. నేను ఎక్కువ బ్రతకాలి అనుకోవడం లేదు అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కుక్కతో, నీ వయసు ఎవరైనా తీసుకుంటారా? అడుగు. ఎవరైతే తీసుకుంటే నీ వయసు తగ్గిస్తాను అంటాడు. అక్కడే ఉన్న మనిషి, ఓ దేవా, 60 సంవత్సరాలలో నేను ఏమి చేయగలను? నాకు కుక్కకు తగ్గించిన వయసును నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కుక్క వయసు కూడా మనిషికి ప్రసాదిస్తాడు. అప్పుడు మనిషి వయసు 80 సంవత్సరాలవుతుంది. ఇదంతా గమనిస్తున్న గుడ్లగూబ చాలా దిగులు చెందుతుంది. బ్రహ్మదేవునితో, దేవా, నేను కూడా ఎక్కువ కాలం జీవించాలి అనుకోవడం లేదు. నాకు ప్రొద్దున కళ్ళు కనబడవు, పగటిపూట చూడలేను, రాత్రిపూట మాత్రమే చూడగలను. నేను ఇంతకాలము ఎలా కూర్చోవడం? అందుకని నాకు కూడా వయసు తగ్గించండి అని బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు కూడా ఎక్కువ వయసు అవసరం లేదు కదా. ఆ వయసు ఎవరైనా తీసుకుంటేనే నీ వయసు తగ్గిస్తాను. ఎవరినైనా అడిగి చూడు, నీకు కూడా 20 సంవత్సరాలు తగ్గిస్తాను అంటాడు. అప్పుడు అక్కడే కూర్చున్న మనిషి, ఓ దేవా, నేను 80 సంవత్సరాలు ఏమి చేయలేను. ఆ 80 సంవత్సరములలో నేను హాయిగా ఉండలేను. కనుక ఆ 20 సంవత్సరాల వయసు నాకివ్వండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు గుడ్లగూబ యొక్క 20 ఏళ్ల వయసు తగ్గించి ఆ వయస్సును మనిషికి ఇస్తాడు. ఇప్పుడు మొత్తం కలిసి మనిషి ఆయుష్ 100 ఏళ్ళు అయ్యింది అని హంసకు మహాదేవుడు చెప్పి, అలా ఆ ముగ్గురు బ్రహ్మదేవునితో మాట్లాడి సంతోషంగా వస్తున్నారు. వాళ్లను నువ్వు చూసి నా దగ్గరకు వచ్చావు అని హంసకు శివుడు చెబుతాడు. అప్పుడు హంస శివునితో, ఓ దేవా, ఈ ఆయుష్ను ఇతర జంతువుల నుండి పొందిన మనిషి సంతోషముగా 100 సంవత్సరములు ఉండగలడా? అనగా శివుడు హంసతో, మనిషి 40 ఏండ్లు మనిషిలాగా బ్రతుకుతాడు. మొదటి 40 సంవత్సరములు చాలా ఉన్నతముగా సంతోషముగా బ్రతుకుతాడు. మంచి విషయాలు ఆలోచిస్తారు, తాను అనుకున్నది సాధిస్తాడు. 40 సంవత్సరముల పాటు వారి బుద్ధి స్థిమితముగా ఉంటుంది. అనగా అప్పుడు హంస ఇతర జీవుల నుండి తీసుకున్న వయస్సులో మనిషి ఎలా బ్రతుకుతాడు అని అడుగుతుంది శివుడిని. అప్పుడు శివుడు హంసతో, 40 సంవత్సరాల తర్వాత మనిషి జీవితం గాడిదలాగా మారుతుంది. పిల్లలు ఎదుగుతారు. కుటుంబ భారము అంతా వారి మీద పడుతుంది. వారి కోసం చాలా సంపాదించవలసి ఉంటుంది. తన సంతోషాలు త్యాగము చేయవలసి ఉంటుంది. 40 నుండి గాడిదలాగా మనిషి బండ చాకిరీ చేస్తాడు. అంటే తన కుటుంబం కోసం, వారి పిల్లల కోసం చాలా రకములైన బాధ్యతలు నెత్తిన ఎత్తుకుంటాడు అని శివుడు హంసతో అంటాడు. అప్పుడు హంస అంటుంది, నాకు చాలా ఆందోళనగా ఉంది. మరి కుక్క వయసులో మనిషి ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు అని అడుగుతుంది. అప్పుడు ఆ మహాదేవుడు,
మనిషి 60 సంవత్సరముల తర్వాత వారికి వృద్ధాప్యం వస్తుంది. అతని ముసలితనములో అతని మాటలు ఎవ్వరూ వినరు. వెంట్రుకలు తెల్లబడతాయి, శరీరము ముడతలు పడుతుంది. కొన్ని కుటుంబాలలో వారిని వారి మాటలతో చేతలతో చాలా కష్టపెడతారు. కొందరు మాత్రం వారిని గౌరవంగా చూస్తారు. అనగానే హంస అంటుంది, మరి గుడ్లగూబ వయస్సులో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అని అడుగుతుంది. అప్పుడు ఆ శివుడు, మనిషికి 80 సంవత్సరాల తర్వాత కళ్ళు కనబడవు, కాళ్ళు కదలలేవు, వారు కూర్చున్న చోటే ఉండాలి, అలా గుడ్లగూబలాగా ఉంటారు. ఇవన్నీ కలుపుకొని మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. కానీ వారికి ఉపయోగము ఏమిటి? కానీ ఆ 3 జంతువులు ఉన్నంతకాలం సంతోషముగా ఆనందముగా ఉండాలని కోరుకున్నాయి. అందుకే అవి సంతోషంగా ఉన్నాయి. కానీ మనిషి మాత్రం 100 సంవత్సరాలలో చాలా కష్టాలు పడతాడు అంటాడు శివుడు. అప్పుడు హంస, దేవా, మీరు చెప్పినది విని నాకు చాలా విషయాలు తెలిసినవి, అన్నీ గొప్పగా ఉన్నాయి అని మహాదేవునికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ విధముగా మనిషికి ఆయుష్ 100 సంవత్సరాలు వస్తుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.